హలో అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. సో స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టండి. ఇది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆయిల్ ఎలా మెజర్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ½ kg చికెన్ తీసుకుంటున్నాను కదా, సో మనం ఒక 200 ml వరకు ఆయిల్ తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి అంత క్వాంటిటీ ఆఫ్ అల్లం కావాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అంత క్వాంటిటీ ఆఫ్ అల్లం కావాలి. అండ్ ఒక వెల్లుల్లి. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకు ముందు ఉడకబెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులో వేసుకొని వేయించుకోవాలన్నమాట. సో మనం ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కిందవి మాత్రమే వేగుతాయి, పైన ఉన్న ముక్కలు అనేవి పచ్చిగానే ఉండిపోతాయి. సో మనకి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు వేగిన తర్వాత మనం మిడిల్ ప్లేస్ అనేది ఖాళీ చేసుకొని అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 5 minutes వేయించుకుంటే వేగిపోతుంది సిమ్లో పెట్టుకొని. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మనం సిమ్లోనే ఉంచాలి, మనం అసలు హైలో పెట్టకూడదు. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక లెవెల్ వరకే వేగాలి. సో ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం వచ్చేసి మనం 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసీగా కావాలి పచ్చడి అనుకుంటే కనుక మీరు ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ ని చల్లార్చుకోండి. మనం లెమన్ యాడ్ చేయాలన్నమాట దీనిలోకి. సో చల్లార్చుకున్న తర్వాత లెమన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ½ kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 లెమన్ వేసుకుంటున్నాను. అదే 1 kg తీసుకుంటే 2 లెమన్స్ యాడ్ చేసుకోవాలి.